వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. కర్ణాటక రాజకీయాలను ఇప్పటికే ముడా కుంభకోణం కుదిపేస్తుండగా తాజాగా ఒక కమిటీ తన నివేదికలో మరో కుంభకోణం జరిగిందని వెల్లడించడం ఇప్పుడు కన్నడ రాజకీయాలను షేక్ చేస్తోంది. కర్ణాటకలో కోవిడ్ స్కామ్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ముడా కుంభకోణం కాంగ్రెస్ ను ఇరుకున పెడుతుండగా కోవిడ్ కుంభకోణం వెలుగులోకి రావడంతో బీజేపీకి సమస్యగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో వరుస కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ముడా కుంభకోణం కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తుండగా తాజాగా మరో కుంభకోణం వెలుగు చూడడంతో అసలు కర్ణాటకలో ఏం జరుగుతుందనే ఆసక్తికర చర్చ మొదలైంది. కోవిడ్ సమయంలో కోట్లాది రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు తాజాగా జస్టిస్ జాన్ మైఖేల్ కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్లు ఆ కమిటీ గుర్తించింది. దీంతో ఇప్పుడు కర్ణాటకలో కోవిడ్ కుంభకోణంపై చర్చ మొదలైంది. కోవిడ్ కుంభకోణంపై జస్టిస్ జాన్ మైఖేల్ కమిటీ నివేదికపై సిద్ధరామయ్య ప్రభుత్వం కేబినెట్లో చర్చించింది. బీజేపీ హయాంలో చోటు చేసుకున్న ఈ అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది. కర్ణాటక కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య ప్రభుత్వం కొన్ని కీలక విషయాలను గుర్తించింది. కోవిడ్ సమయంలో వందల కోట్ల దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు కనిపించకుండా పోయాయని జస్టిస్ జాన్ మైఖేల్ కమిటీ గుర్తించిందని సిద్ధరామయ్య కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. అలాగే కోవిడ్ సమయంలో అప్పటి ప్రభుత్వం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ 13,000 కోట్లు, కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో 1,000 కోట్లు స్వాహా అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాజాగా ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న 6 నెలల్లో తుది రూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో అందరూ అసలు ముడా కుంభకోణం ఏంటనే దాని గురించే చర్చించుకుంటున్నారు. సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా పార్వతమ్మకు మైసూరు, విజయనగరంలో స్థలాలు కేటాయించింది. సీఎం సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతో మైసూరు నగరాభివృద్ధి సంస్థ అధికారులు పార్వతమ్మకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ఈ తరుణంలో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప హయాంలో కోవిడ్ సమయంలో చోటు చేసుకున్న అవకతవకలపై తాజాగా జస్టిస్ జాన్ మైఖేల్ కమిటీ నివేదిక వెలువడించింది. ముడా కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కొంతకాలంగా బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సైతం పట్టుబట్టాయి. ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా కన్నడ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. అయితే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్లు తాను ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు తాను భయపడాల్సిన అవసరం లేదని సీఎం సిద్ధరామయ్య ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా ఇతర కీలక నేతలు సైతం మద్దతు ఇవ్వడంతో ప్రతిపక్షాలకు గట్టిగా షాక్ ఇచ్చినట్లయింది. ఓవైపు ముడా కుంభకోణం ఇప్పటికే కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తుండగా తాజాగా మరో కుంభకోణం జరిగిందంటూ జస్టిస్ జాన్ మైఖేల్ కమిటీ నివేదిక వెల్లడించడం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. కోవిడ్ సమయంలో యడియూరప్ప హయాంలో అవకతవకలు జరిగినట్లు జస్టిస్ జాన్ మైఖేల్ కమిటీ నివేదిక వెల్లడించడంతో కర్ణాటక కుంభకోణాలకు కేరాఫ్గా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ముడా కుంభకోణంపై దుమారం కొనసాగుతున్న సమయంలోనే కోవిడ్ కుంభకోణం వెలుగు చూడడంతో ఈ వరుస కుంభకోణాలు కర్ణాటక రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ ను బీజేపీ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తుండగా ఇక ఇప్పుడు కోవిడ్ కుంభకోణంలో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసే అవకాశం కాంగ్రెస్ కు లభించింది. మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో వరుస కుంభకోణాలు సంచలనంగా మారాయి. ముడా కుంభకోణం వ్యవహారంపై కాంగ్రెస్ పై విమర్శలు చేసిన బీజేపీకి కోవిడ్ కుంభకోణంపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది సిద్ధరామయ్య సర్కార్. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.